నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. చేసిందే లుచ్చా పని. మధ్యలో కాపులు ఎందుకు వచ్చారు జగన్ రెడ్డి? ఉన్న మాట అంటే ఉలికెక్కువ. 100% కెమికల్స్ తోటి టీటీడీలో లడ్డు తయారు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసి అంత మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ఆ విషయాన్ని ఫ్లెక్సీలో రాస్తే అంత రోషం ఎందుకు వైసీపీ నాయకులకి? పైగా సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, మేమేం కల్తీ కలపలేదని చెప్పి బుకాయింపు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికి 1000 తప్పులు చేస్తుంది వైసీపీ. రైట్, ఇక విషయంలోకి వెళ్తే అంబటి రాంబాబు అరెస్టుపై వైసీపీ కాపు కార్డు అనేది వాడుతా ఉంది. అంటే కాపు నాయకులకు ఇబ్బంది అవుతుంది, కాపుల్ని ఇట్లా దెబ్బతీస్తున్నారు. అప్పటి వంగవీటి మోహన్ రంగా గారు ఎలాగో ఇప్పుడు ఈయన ఇలాగా అంటూ పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు దీని గురించి మనం పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా నిక్కచ్చిగా విశ్లేషించుకుంటే గనక పూర్తి విషయం ప్రజలకి క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు గారిపై చేసిన మురికి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగింది, మనందరం చూసాం. అయితే వైసీపీ తమ రాజకీయ లబ్ధి కోసం ఇది కాపుల మీద జరిగిన దాడి అని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తుంది, అసలు పోర్ట్రేట్ చేస్తా ఉంది. మరి ఈ విషయంలో వాళ్ళు ఎంతవరకు సక్సీడ్ అవుతారు? ఇలా చిత్రీకరించడం జగన్ పార్టీకే బూమరంగ్ అవుతుందా? అంతేకాదు జనాల దృష్టిలో నవ్వుల పాలవుతుంది. చంద్రబాబు గారి మాతృమూర్తిని దూషించిన వ్యక్తి ఆ రాంబాబు విషయంలో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అందులో భాగంగానే 14 రోజులు రిమాండ్ విధించారు. అతని కోరిక మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రాంబాబుని తరలించారు. ఇక అక్కడి నుంచి వైసీపీ ఒక కుటిల రాజకీయానికి, ఒక నీచ రాజకీయానికి తెరతీస్తుంది అనమాట. అయితే దానికి కులం రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం సామాజిక వర్గానికి ఆపాదించడం ద్వారా రాష్ట్రంలో మళ్లీ కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు మొదలయ్యాయని మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతా ఉంది. అయితే అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, ఒక నిబద్ధత గల నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారితో అంబటి రాంబాబును పోల్చడం, ఆయనతో పోలిక. మేరునగధీరుడు లాంటి రంగా ఎక్కడ, కేవలం అధికారం కోసం నోరు పారేసుకునే అంబటి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డిని నిరంతరం ప్రసన్నం చేసుకుంటూ ఆయన ఆశీర్వాదం ఉంటే చాలు నాకు టికెట్ కన్ఫర్మ్ అని జగన్ చెప్పిన దానికి ఆడింది ఆటగా పాడింది పాటగా బ్లైండ్ గా ఫాలో అయిపోయే రాంబాబు రంగా గారి పేరును అడ్డు పెట్టుకుని గత 3 దశాబ్దాలుగా కోస్తాలో కమ్మ కాపుల మధ్య గొడవలు పెట్టి రాయలసీమకు చెందిన కొందరు రెడ్డి నాయకులు, వాళ్ళు కూడా జగన్ బాగా నమ్మిన బంటు లాంటి వ్యక్తులు, వాళ్ళు ప్రస్తుతం జగన్ కోటరీలో ఉన్న వ్యక్తులు, వాళ్ళు అంబటిని పురమాయిస్తా ఉన్నారు, అంబటికి గైడ్ లైన్స్ ఇస్తా ఉన్నారు అని మనకి సమాచారం. అంబటిని ఉసుగొలుపుతున్నట్లు కూడా మనకి సమాచారం అంతా ఉంది. అంబటిని రంగాతో పోల్చడం ద్వారా కాపుల్ని మభ్యపెట్టాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాల నుంచి గట్టి హెచ్చరికలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, అలాంటి రాంబాబు తోటి, సంబరాల రాంబాబు తోటి, కామాంధుడైన రాంబాబు తోటి మా రంగా గారిని పోలిస్తే నీ తాట తీస్తామని చెప్పి కాపు సంఘాల నాయకులు ఇప్పటికే వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. సోషల్ మీడియా అందుబాటులో ఉండడం వల్ల రాంబాబు మాట్లాడిన ప్రతి మురికి మాట ప్రజల కళ్ళ ముందే ఉంది. గతంలో మనం చూసుకుంటే గనక మీడియా పరిమితంగా ఉండేది, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమే. అంటే ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాని కొంతమంది మేనేజ్ చేస్తే ఉన్న విషయం వాస్తవం బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాదు, సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అన్నమాట. అంటే ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, థ్రెడ్, ఇలా చాలా, వాట్సాప్, ఇవన్నీ గ్రూపులు మనకి చాలా వేగంగా చీమ చిటుక్కుమంటే విషయం వెంటనే ప్రపంచానికి తెలిసిపోతా ఉంది. ఇలాంటి సోషల్ మీడియా పవర్ఫుల్ గా పనిచేస్తున్న రోజుల్లో నిజాన్ని కప్పిపెట్టలేము జగన్మోహన్ రెడ్డి అని చెప్పి క్లియర్ కట్ గా నేను చెప్పదలుచుకున్నాను. అంటే గతంలో అయితే ఇలాంటి కుట్రలు వర్కౌట్ అయ్యేవేమో ఒకవేళ, కానీ నేటి సోషల్ మీడియా యుగంలో జగన్ రెడ్డి మార్క్ కుల రాజకీయాలు సాగవు. ఎస్, ఇట్స్ ట్రూ. కాపులను కేవలం తమ స్వార్థం కోసం ఆడుకుంటూ వారిని పాలేరులాగా మార్చాలని చూస్తున్న జగన్ రెడ్డితో పాటు అంబటి కూడా ఇందులో పాలిభాగస్తులయ్యాడు. కాబట్టి అంబటి అసలు నైజాన్ని, జగన్ అసలు నైజాన్ని ప్రజలు చాలా సూక్ష్మంగా గమనిస్తా ఉన్నారన్నమాట. అయితే రాబోయే రోజుల్లో ఈ రకమైన దిగజారుడు రాజకీయాలకు ప్రజలే స్వస్తి పలికేది మటుకు తథ్యం. కులాల మధ్య వైషమ్యాలు సృష్టించి పబ్బం గడుపుకునే కాలం చెల్లింది జగన్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ కుట్రలను తిప్పికొట్టాలని రాజకీయ మేధావులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. మీరు గమనిస్తే గతాన్ని ఒకసారి మనం రిమైండ్ చేసుకోగలిగితే, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గతంలో ఒక చెల్లెల వరుసయ్య ఆడబిడ్డ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఎంత నీచమైన వ్యాఖ్యలు చేశాడు మనం చూసాం. సో తన మీద కూడా టీడీపీ కార్యకర్తలు కొంతమంది మనోభావాలు దెబ్బతిని ప్రశాంత్ రెడ్డి గారిని, అంటే ఒక ఎమ్మెల్యే గారిని అభిమానించే వ్యక్తులు కూడా ఇంటికి వెళ్లి ఇంట్లో సామాను, ఫర్నిచర్ కూడా పాడు చేశారు. అయితే సేమ్ అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ ని అంత నీచంగా మాట్లాడేసరికి, ఆయన తల్లి గారి గురించి మాట్లాడేసరికి టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోయాయి. అందుకే సేమ్ అలాగే అంబటి
రాంబాబు ఇంటి మీద కూడా దాడి జరిగింది, మనం చూసాం. దాన్ని నేనేం సమర్థించట్లేదు. కాకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఖండించారా? జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభి గారు ఒక మాట అంటే, బోసిడికే అనే పదం అంటే మా వాళ్ళకి బీపీలు వచ్చాయి, అందుకే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు, పట్టాభి గారి మీద ప్రయత్నం చేశారు, ఏం ప్రయత్నం, చంపే ప్రయత్నం చేశారు అసలు అని సమర్థించుకొని ఆయన సంబరపడ్డాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం సమర్థించలేదు. ఆయనకి పోలీసులు అంటే అంబటి రాంబాబు ఇంటికి పోలీసులు కూడా రక్షణ పెట్టారు. వాళ్ళకి అంటే హైకోర్టు కూడా అప్రిషియేట్ చేసింది. ప్రభుత్వం 15 మంది పోలీసుల్ని అంబటి రాంబాబు భార్య కోరిక మేరకు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకూడదని చెప్పేసి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది ఒక రకంగా. తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు ఒక మహిళా ఎమ్మెల్యేని ఏమన్నాడు అంటే, చూడండి వైసీపీ నేతల యొక్క ఆంతర్యం, వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయో, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో, ఒక రాక్షస కిరీడలాగా అంటే ఆడబిడ్డలని కూడా చూడకుండా. మొన్న ఎమ్మెల్సీ అనంతబాబు అధికారంలో ఉన్న ఒక గిరిజన ఎమ్మెల్యే ఆడబిడ్డని ఏమన్నాడు, నేను అమెరికాలో ఉండి చిటికేస్తే నువ్వు ఎగిరిపోతావు అన్నాడు. అంటే ఎంత బలుపు, ఎంత కండకావరం, ఎంత అహంకారం. ప్రజలు ఇవన్నీ గమనించలేదు అనుకుంటున్నారా? ఒక మహిళా ఎమ్మెల్యేని అనంతబాబు అలా అంటే ప్రజలందరూ కూడా తర్వాత గడ్డి పెట్టారు. వీడు మారలేదు, గతంలో దళితుల్ని డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కనే పెట్టుకున్నాడు అని చెప్పి జనాలు అసహించుకున్నారు, ఛీ అన్నారు. ఇప్పుడు తాజాగా అంబటి రాంబాబు ఉదంతం నిన్నటి నుంచి మొత్తం జరుగుతూ ఉంది. తర్వాత అంతటితో ఆగిందా? అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇందాక కొంతమంది నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉన్నటువంటి కడప రాయలసీమకు చెందినటువంటి కొంతమంది రెడ్డి నాయకులు ఏం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గైడెన్స్ తీసుకొని అది అంబటి రాంబాబు లాంటి వ్యక్తులకి, పేర్ని నాని లాంటి వ్యక్తులకి, జోగి రమేష్ లాంటి వ్యక్తులకి గైడ్ లైన్స్ ఇస్తా ఉన్నారు. అందులో భాగంగానే జోగి రమేష్ మళ్ళీ ఏం మాట్లాడాడు, చాలా ఒళ్ళు బలిసి మాట్లాడాడు. జోగి రమేష్ ఏం మాట్లాడాడు, డైరెక్ట్ గా ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి గారిని, విద్యా ఐటీ శాఖ మంత్రి గారిని, లోకేష్ గారిని ఎంత నీచంగా మాట్లాడాడు. అసలు కొవ్వు తగ్గలేదు, కొవ్వు తగ్గింది అనుకున్నాను, చిప్పు దొబ్బింది, ఇలాంటి మాటలు మాట్లాడి ఎంత బలుపుతో అహంకారంతో మాట్లాడాడు. తర్వాత అలాగే అతనింటి మీద కూడా దాడి జరిగింది. ఆ దాడిని నేను ఖండిస్తున్నా గానీ ఈ మాటలను కూడా అసహించుకున్నారు ప్రజలు. అట్లా దాడి చేయమని చట్టం తన పని తను చేసుకుపోవాల్సిందే. కానీ కడుపులో మండితే మరి ఇలాంటి అంటే లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగించి వాళ్ళని రెచ్చగొట్టాలి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి లోపల సంబరపడి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, అమ్మా నేను కోరుకున్నట్టుగా వీళ్ళు లా అండ్ ఆర్డర్ కి భంగం కలిగించకుండా నేను ఇప్పటి వరకు 2 సంవత్సరాల వరకు కూడా నేనేం చేయలేకపోతున్నాను, ఇప్పుడు నాకు పండగగా ఉంది. ఎవరో ఏదో సినిమాలో, మహేష్ బాబు సినిమాలో ఒక మనుషులు ఏడుస్తూ ఉంటే ఆ వ్యక్తికి, ఆ విలన్కి చాలా సంతోషం వేస్తూ ఉంటుంది, లోపల ఆనందపడతా ఉంటాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా శవాలు కనపడాలి, అలాగే ఇలాంటి లా అండ్ ఆర్డర్ దెబ్బతిని అంటే నీచ రాజకీయాలు చేస్తూ, అల్లర్లు జరిగి, కులాల మధ్య చిచ్చు పెట్టి, అంటే నాయకులు తిట్టుకుంటూ, ఇలాంటి విషయాల్ని జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేస్తాడనమాట. అంటే ఇలాంటి నీచ రాజకీయ నాయకుల్ని చాలా రేర్ గా మనం చూస్తూ ఉంటాం, సినిమాలో చూస్తూ ఉంటాం ఇలాంటి దరిద్రపు కుటిల రాజకీయాల్ని. కానీ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి నేతల్ని ప్రోత్సహిస్తూ, మీకు ఇలా చేస్తేనే రేపు టికెట్, మిమ్మల్ని నేను టికెట్ ఇచ్చి గెలిపించాలంటే మీరు ఖచ్చితంగా నేను చెప్పిన దానికి, ఎలాంటి నీచ కార్యానికి మీరు తలొగ్గాలి అని చెప్పేసి వాళ్ళని ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్. ఇప్పుడు జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ గతంలో ఇలాంటి విషయాలు చేసినందుకే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు. మరలా మీరు మంత్రులు కావాలంటే ఇదిగో ఇలా మీరు చేయాలి అని చెప్పి ఒక కుటిల రాజకీయానికి, దరిద్రపు రాజకీయానికి నాంది పలుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే మొత్తంగా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి కుటిల రాజకీయాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో క్లియర్ కట్ గా అర్థమయ్యాయి. ఇప్పటికి నెక్స్ట్ 2029లో జగన్మోహన్ రెడ్డికి 70mm సినిమా చూపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్తే.